పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి. అందులో ఆ రోజు విద్యాసాగర్ రావు గారు, మురళీధర్ రావు గారు, సాగునీటి రంగ నిపుణులు పాల్గొన్నారని చెప్పుకున్న సమావేశంలో నికర జలాలు కృష్ణానదిలో ఇంతకుముందే లెక్కలు చూపించారు. 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు, కర్ణాటకకి 734 టీఎంసీలు, మహారాష్ట్రకి 585 టీఎంసీలు, మొత్తం 2130 టీఎంసీల నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు నికరంగా కేటాయించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన చర్చ జరుగుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా బేసిన్ మీద నిర్మించిన ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లను వాడుకుంటుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక లెక్క తీసిండ్రు. ఆ లెక్క ప్రకారము నీటి కేటాయింపులు జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం చేకూరాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు తీవ్రమైన ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క నీళ్ళ హక్కులను సాధించాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వంలో ఒక లెక్కలు తీశారు. ఆ లెక్క ప్రకారము 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టులకు, తెలంగాణలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు. ఈ లెక్క ప్రకారం వారు ఒక లెక్క తీసిండ్రు 2013లో. అంటే 34% తెలంగాణకి, 66% ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణానదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. దీనివల్ల ఈరోజు మీరందరూ గుర్తించాల్సింది, ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్రు అనుకుంటున్నారు? 2004 వేసిండ్రు. 21 సంవత్సరాలైంది ఈ రోజుకు లెక్కేస్తే. బ్రిజేష్ ఫస్ట్ బచావత్, రెండవది బ్రిజేష్ ట్రిబ్యునల్ని అపాయింట్ చేసింది కృష్ణానది మీద నీటి పంపకాల కోసము 2004లో వేస్తే ఈరోజు 2026కు వచ్చినాం. 21 సంవత్సరాలైనా ఈ నీళ్ళ మీద జడ్జిమెంట్ రాలే. ఇంకా ఎన్నేళ్ళకు వస్తుందో దానికి లెక్కలేదు. అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు 512 ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, 299 తెలంగాణ వాడుకుంటుందని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్కు అలసైంది, అవకాశం వచ్చింది. ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ని ముందుకు పోనిస్తలేరు. డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి 5-6 హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా ఒక లడ్డు దొరికింది. మనమే సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం, 299 మాత్రం మేము వాడుకుంటామని మన సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది? ఈరోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? చంద్రశేఖరరావు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? ఈరోజు మేము ఏం చెప్పినాము? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోర్షనట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి. దాని ప్రకారం మా తెలంగాణ పరివాహక ప్రాంతం 71%, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం 29%. దీని ప్రకారము మాకు 555 టీఎంసీల నీళ్లు వస్తాయి, మీకు మిగిలిన నీళ్లు మాత్రమే వస్తాయి. కాబట్టి మాకు నికర జలాలలో 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి 71% మాకు ఇవ్వండి, 29% మీరు తీసుకోండి అని మొదటి వాదన వినిపించినాం. రెండోది, ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ 811 కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని 1005 టీఎంసీలు టోటల్గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చిండ్రు గతంలో. దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది. ఒకవేళ 1005 టీఎంసీలు ఈయన కృష్ణానదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉంటే 763 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి, మిగతా 287 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం వచ్చినాక వినిపించినాం. దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి బిక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు 19 నవంబర్ 2025.
ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది. మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు. ఈ నేపథ్యంలో నిన్న మొన్న జరిగిన ఎన్నికలు, ఈ నీళ్ళ వెనకాల కుత్సితమైన రాజకీయం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు. ఆ తర్వాత కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఓటమి తప్ప పార్టీకి ఏమీ కనిపించలేదు. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో మెజర్ చేయాల్సి వస్తే 24 క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా, అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు వారి నిర్ణయాల వల్ల జరిగిన వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నేను పొలిటికల్ అప్రోచ్ చెప్పదలుచుకున్న సహచరం మంత్రులకు అండ్ ఎమ్మెల్యేలకు రేపు పొద్దుగాల వాదన వినిపించడానికి. గోదావరి బేసిన్లో తుమ్మిడియేటి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, అయిన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురా ఆడబడి బిల్లులు ఎత్తేసి. కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు, లోతుకి వెళ్ళదలుచుకోండి. సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించండు. 3 స్టేజ్లలో ఉండే పంపులు 5 స్టేజ్లకు మారింది. 22 పంపులు కాస్త 37 పంపులుగా మారింది. 32,500 కోట్లు 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు. ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే 55,000 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము 22 పంపులను 37 పంపులుగా మార్చిండు. 3 స్టేజ్లో ఎత్తాల్సిన లిఫ్టులను 5 స్టేజ్లోకి ఎత్తిండు. ఈ 3 స్టేజీల నుంచి 5 స్టేజీలకు జూరాల నుంచి శ్రీశైలంకి ఎప్పుడైతే మార్చిండో ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది. జూరాల కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్, స్టేట్ ఓన్డ్ ప్రాజెక్ట్. కర్ణాటక నుంచి కృష్ణానది జలాలు భీమా ద్వారా వచ్చే జలాలు జూరాల దగ్గరికే వస్తాయి. కొత్త సోర్స్ ఏం లేదు. మేజర్గా కృష్ణానది జలాలు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వస్తాయని అంటే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వస్తాయి. నీళ్లు వచ్చినప్పుడే జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ ఎక్కడికి తీసుకెళ్ళా తెలంగాణకి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకు పోయింది, తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి తల వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా అని శ్రీశైలం పోయాడు.
శ్రీశైలంకి వచ్చే వరకల్లా ఒక ఒడ్డున రాయలసీమ ఉంది, ఇంకొక ఒడ్డున తెలంగాణ ఉంది. రాయలసీమ ఒడ్డున వాళ్ళకున్న పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చిమర్రి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ అటువైపున వాళ్ళు ఈరోజు 13.37 టీఎంసీలు పర్ డే, అంటే ఒక సముద్రాన్ని మలిపినట్టు 13 టీఎంసీలు 13.5 టీఎంసీలు దాదాపుగా ఒక రోజుకు తరలించుకోవడానికి అవకాశం. అంటే ఒక నదినే మలుపుకొని పోయినట్టు. తెలంగాణ సైడ్ ఉన్న ప్రాజెక్టులన్నీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఒకవేళ 100% కంప్లీట్ చేస్తే 2 టీఎంసీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాకు తెలిసి 4000 క్యూసెక్స్, అంతేనా విజయభాస్కర్? ఎస్ఎల్బిసి టనెల్ 4000 క్యూసెక్స్, బెస్ట్ సినారీ 6000 క్యూసెక్స్. హార్డ్లీ మనం డిజైన్ చేసిన ప్రాజెక్టే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తెలంగాణకి 2.5 టీఎంసీలు కూడా లేదు. ఈ రోజు ఎంత వాడుకుంటున్నాం మనం అంటే నిజంగా ఈ లెక్కలు చూస్తే మనం సర్ప్రైజ్ అవ్వాలి. 0.25 టీఎంసీ ఈ రోజు తెలంగాణ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వాడుకోవడానికి ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతనే అంటే 0.25 టీఎంసీ, నాట్ ఈవెన్ హాఫ్ టీఎంసీ, క్వార్టర్ టీఎంసీ మనం వాడుకోగలుగుతున్నాము. జస్ట్ క్వార్టర్ టీఎంసీ. ఈరోజు పోతిరెడ్డిపాడు 8 టీఎంసీలు, మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమర్రి కావచ్చు అదొక 1 టీఎంసీ పైన, రాయలసీమ ఒక 3 టీఎంసీ పైన. ఇప్పుడు లెక్కలన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిండ్రు. ఈరోజు రెండు వైపుల నుంచి నీటి హక్కులు అనుకో, నీటి చౌర్యం అనుకో, హక్కులు లెక్కేసినా నీ దగ్గర ఎత్తుకోవడానికి ఏంది లేదు. ఒకవేళ దొంగతనంలో పోటీ వాడదామన్నా వాడు 13.5 టీఎంసీలు రోజుకు దొంగతనం చేస్తే నీ దగ్గర 1/2 టీఎంసీ కూడా దొంగతనం చేయడానికి లేదు. దొంగతనం చేయడానికన్నా నీకు కనీసం శక్తి ఉండాలి, హక్కులు సాధించడానికన్నా శక్తి ఉండాలి. ఇవాళ చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల 3 లిఫ్టులు కాస్త 5 లిఫ్టులు అయినాయి, 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రానికి సర్వ హక్కులు ఉన్న వరద జలాల మీద ఉన్న ప్రాజెక్టు 70 టీఎంసీలో నీళ్లు తీసుకెళ్లి ఉమ్మడి రాష్ట్రం అవ్వడం వల్ల, కంబైన్డ్ స్టేట్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల జల వివాదాన్ని సృష్టించి వాళ్ళు సింపుల్ కేసు వేసారు. ఆంధ్రప్రదేశ్ సోర్సు మారింది, టీఎంసీ మారింది, అంచనా మారింది. కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కానే కాదు ఇది. ఇప్పుడు ఇది కట్టడానికి వీలేదు, ఈ ప్రాజెక్టు నాపండి అని ఆంధ్రప్రదేశ్ కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ కేసు వేయడంతో తెలంగాణకు నోటీస్ ఇచ్చారు. అయ్యా నువ్వు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నావు అంట కదా 90 టీఎంసీతోని, ఎట్లా కడతావు నువ్వు, నీకు లేనే లేదని. వాస్తవంగా అది ప్రజలందరికీ తెలిస్తే, కాస్ట్ బెనిఫిట్ రేషియో మీద మొత్తం చర్చ జరిగితే, చంద్రశేఖరరావు లిఫ్టుల పంపుల కంపెనీ యజమాని ఏం దొంగతనం దోపిడీ చేస్తుండో ఆ దోపిడీ బయటకు వస్తుందని చెప్పి 7 ఏళ్ళు ఆయన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలే. 20,000 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే వరకు చేయలేదు. 2019లో పబ్లిక్ హియరింగ్ పిలిచిండు, పబ్లిక్ హియరింగ్ చేయలే. 2020లో పబ్లిక్ హియరింగ్ పిలిచిండు, పబ్లిక్ హియరింగ్ చేయలే. ఈ లోపల ఎవడో ప్రబుద్ధుడు పోయి నేషనల్ గ్రాండ్ ట్రిబ్యునల్ పోయి పిటిషన్ వేసాడు. అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదు. ఇగో ఇవన్నీ నిర్మిస్తున్నారని చేస్తున్న పనులు, వీడియోలు, ఫోటోలు అని తీసుకెళ్ళి ఓ ప్రబుద్ధుడు తీసుకొని పోయి ఎన్జిటీలో కేసు వేసాడు. ఎన్జిటీ కాస్త మొత్తం ప్రాజెక్టు మీద స్టే ఇచ్చింది. అసలు నువ్వు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ఎట్లా కడతావు, కట్టడానికి వీలేదు, మొత్తం షట్ డౌన్ చేయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అని చెప్పి ఎన్జిటీ స్టిచింగ్ ఆర్డర్స్ పాస్ చేసింది. అంతేనా విజయభాస్కర్? ఇజ్ ఇట్? సో అట్లయిన తర్వాత చంద్రశేఖరరావు ఏం చేసిండు, పంపులు లిఫ్టులకు బిల్లులు ఇవ్వాలి కదా, ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టులో ఏం చెప్పిండు, ఇది మొత్తం సాగునీటి పారుదల ప్రాజెక్టు కాదు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, మేము 7.15 టీఎంసీలు తాగునీళ్ళ కోసం ఈ ప్రాజెక్టును కట్టుకుంటున్నాము అని అఫిడవిట్ వేసి సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ తీసుకొని సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే, ప్రపంచ జల విధానంలో తాగునీళ్లకు మొదటి ప్రాధాన్యత, సాగునీరుకు 2వ ప్రాధాన్యత, విద్యుత్ ఉత్పత్తికి 3వ ప్రాధాన్యత, ఇండస్ట్రియలైజేషన్కు 4వ ప్రాధాన్యత, పరిశ్రమలకు వాడుకోవడానికి. తాగునీళ్ళ సమస్య వచ్చినప్పుడు ఏ నిబంధన లేదు, మీరు తాగునీళ్ళ కోసం ప్రాజెక్టు కట్టుకోవచ్చు అని 2023లో ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు, చంద్రశేఖరరావు గారు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సుప్రీంకోర్టు ముందర ఇచ్చిన అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్
ఇది మనం ఏం చెప్పట్లేదు, రేపు అసెంబ్లీలో ఆ రికార్డ్ అంతా తీసి చూపిస్తా. ఏమన్నాడంటే అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు, ఇది తాగునీటి ప్రాజెక్టు, మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది, తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము, దానికి 7.15 టీఎంసీ నీళ్లు సరిపోతాయి, దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. దాంతో పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది. ఈ తాగునీటి కోసం ఎందుకు అనుమతి తెచ్చిండు ఆయన? ఇందులో ఒక లాజిక్ ఉంది. పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి, దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా. పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్టు కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్లు ఇచ్చిండే. స్థూలంగా చంద్రశేఖరరావు 27,000 కోట్లలో మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ తీస్తే పంపులు లిఫ్టులకే పేమెంట్లు ఉంటాయి. ఆ సుప్రీంకోర్టు పర్మిషన్ కూడా డ్రింకింగ్ వాటర్ అని ఎందుకు తెచ్చిందట, పంపులు లిఫ్టులోని పైసలు ఇస్తే నేను కమిషన్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా పంపులు లిఫ్టుల కంపెనీ కోసమే ఈరోజు పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలం తరలించి శ్రీశైలంలో తాగునీటి ప్రాజెక్టు కానీ ఇంటరిమ్ ఆర్డర్ తీసుకొచ్చింది. మేము వచ్చి చూస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పోతే వాడేమంటాడు, ఆల్రెడీ ట్రిబ్యునల్ ముందల ఈ వాదన ఉంది, దీని కింద ఈ వాదన ఉంది, మీకు ఏ అనుమతి ఇవ్వడానికి లేదు, ఆల్రెడీ మీ లీడరు పోయిన గవర్నమెంట్ మాకు అఫిడవిట్ ఇచ్చింది, 90 టీఎంసీలో నీకు సోర్సు కొత్తదని ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిటిషన్ వేసారో దానికి ఏం చెప్పిండంటే మా దగ్గర మైనర్ ఇరిగేషన్ చెరువులు కుంటలలో మేము నీళ్లు వాడుకుంటున్నాం, అందులో సేవింగ్స్ ఒక 45 టీఎంసీలు మేము చెరువులు కుంటలు వాడుకోకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం. ఇప్పుడు గోదావరిలో పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి మేము కృష్ణా డెల్టా ఆయకట్టుకు 80 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తున్నారు. అట్లా బేసిన్ మారినప్పుడు ఆ నీట్ల పై రాష్ట్రాలకు కేటాయించాలి. మాకు ఒక 45 టీఎంసీల నీళ్ళు వస్తే మిగతా కర్ణాటక మహారాష్ట్రకు పోతే ఆ 45 గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు తరలించిన దాంట్లో మాకు వాటా వస్తుందని ఒక వాదన. రెండోది మా మైనర్ ఇరిగేషన్ ఏదైతే మా చెరువులు కుంటలు ఉన్నాయో మేము సేవింగ్స్ చూపించుకున్నాం, ఇది ఒక 45 టీఎంసీ, మొత్తం కలిపి 90 టీఎంసీలకు మాకు అనుమతి అని మళ్ళా ఈ ప్రభుత్వుడే పోయి మళ్ళా పిటిషన్ వేసిండు. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఈ నీళ్లు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చేటోడు డిసైడ్ చేయడు, నీటి కేటాయింపులు చేయాల్సినోడు బచావత్ ట్రిబ్యునల్లో డిసైడ్ అయితే తప్ప ఈ 45 టీఎంసీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్లో వాడుకుంటే వస్తాయని నువ్వు అంటున్నావు, అది సెటిల్ అయ్యే వరకు ఆ 45 మీద నేను ఏం అనుమతి ఇవ్వలేను అని అది తేల్చేసింది. రెండో 45కి ఏమన్నాడు, ఓకే నువ్వు మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటా మిగిలిచ్చి వాడుతున్నా అంటున్నావు కదా, 30 సంవత్సరాలు నువ్వు ప్రతి చెరువుది కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని చెరువుల లెక్కలు తీసి ప్రతి చెరువుకు కుంటకు నువ్వు ఏడేడ మిగిలిచ్చినావు, 30 సంవత్సరాల డేటా తీసుకొచ్చి నాకు ఇస్తే ఆ 45 టీఎంసీల సంగతి తెలుస్తాను మనకు లెటర్ రాసింది. అంతేనా విజయభాస్కర్? రాస్తే వీడి దగ్గర ఏంది, తాడు లేదు పొంగరం లేదు. ఈ లోపల మిగిలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే కమిషన్ కాకతీయ పెద్దలు నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కేసీఆర్ గారు కమిషన్ కాకతీయ తెచ్చిండని, దాంతో మొత్తం నీళ్ళంతా ఊర్లలో ఊరిపోయినాయి వాడుకుంటున్నాం అన్నారు కదా. వీళ్ళు దొంగ లెక్కలన్నీ పెడితే ఆంధ్రప్రదేశ్ ఆ డేటా డౌన్లోడ్ తీసుకొని పోయి సార్ చెరువులు కుంటలు పాత వినియోగానికి తగ్గలేదు, పెరిగింది, పెరగడానికి కారణం ఏంటంటే కమిషన్ కాకతీయాల ఈ చెరువుల కుంటలు అంతా పునరుద్ధరించారు, మైనర్ ఇరిగేషన్ల గతంలో వాడుకునే దానికంటే రెండింతలు వాడుకుంటారు, సేవింగ్సే లేదు, ఈ 45 కూడా నువ్వు అనుమతి ఇవ్వడానికి దీన్ని కూడా తీసి బయట పడేది, ఇది మొత్తం కొత్త ప్రాజెక్టు, దీన్ని మొత్తం తాళమైందని ఆంధ్రప్రదేశ్ మన మీదకి లగెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో మనం వచ్చి నాకేం చేసినామంటే అరే డ్రింకింగ్ వాటర్ కింద పెట్టి 25,000 కోట్లు 27,000 కోట్లు ఖర్చు పెట్టి డ్రింకింగ్ వాటర్ అని మూసుకొని ఉంటే పరువు పోతుంది, ఒక పని చేయరి 90 టీఎంసీలో మైనర్ ఇరిగేషన్ది చెరువు కుంటలు ప్రతి చెరువుకు ఉంటుంది, డేటా దొరకదు, క్లస్టర్ కింద మాకు అనుమతి ఇవ్వండి అంటే ఓ మండలం ఓ రెవెన్యూ డివిజన్లో ఎన్ని చెరువులు కుంటలు ఉన్నాయి దాంట్లో 30 ఏళ్ళ డేటా మేమంతా లెక్క కట్టుకొని వస్తాం, మాకు కొంచెం వెసులుబాటు కల్పించు, ఒక్కొక్క చెరువు ఒక్కొక్క కుంట లెక్క కట్టాలంటే మళ్ళీ 30 ఏళ్ళు పడుతుంది, మాకు ఈ లెక్కలు కట్టడానికే కుదరదు, రాష్ట్రం విడిపోవడం వల్ల డేటా కూడా మా దగ్గర సరిగ్గా లేదు, ఉన్నంతలో క్లస్టర్ కింద తీసుకొచ్చి మీకు ఇస్తాము, దాని ప్రకారం ఫస్ట్ 45 టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టు నిర్మించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి, ఈ ప్రాజెక్టులన్నీ మేము ముందుకు వెళ్తాం,
మిగతా 45 ట్రిబ్యునల్ ముందు వచ్చినప్పుడు మిగతా 45 చేసుకొని ఫస్ట్ ఏదో ఒకటి సాగదీద్దామని ముందుకెళ్దాం అనే దాని మీద మీ 45 టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే లేఖ రాశారు. టోటల్ మీద మాకు 90 టీఎంసీలు, ఫస్ట్ ఫేజ్లో మా సేవింగ్స్ 45 టీఎంసీలకు మేము పనిచేసుకుంటాం అనుమతి అన్నారు. దీంట్లో రెండు ఉన్నాయి. ఈ అనుమతి వస్తే ఈయన 11.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్లు తెచ్చిండు ఫస్ట్. రెండోది అనుమతులు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం గతంలో నేషనల్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు అది ప్రపోర్షనేట్ మార్చి ప్రధానమంత్రి కృషి సంయోజిత ప్రాజెక్ట్ సంచయ్ సించాయి యోజన ప్రాజెక్ట్స్ అని 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టుకునేటట్టు నేషనల్ ప్రాజెక్ట్ కింద అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుందని ఈ అనుమతులు వస్తే ఆ 60-40 రేషియోలో 60% కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అని చెప్పి దీన్ని అనుమతి ఇవ్వండి మాకు. ఆ రోజు ఉన్న జలశక్తి మినిస్టర్ దగ్గర పోయి కూర్చున్నాం. తర్వాత ప్రభుత్వం మళ్ళీ మూడోసారి వచ్చిన తర్వాత కొత్త మంత్రి వస్తే కూడా సిఆర్ పాటిల్ దగ్గర పోయి కూర్చొని మాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలి, కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలంటే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉన్నాయి, కొన్ని అనుమతులు ఉండి, కొన్ని క్లియరెన్స్లు ఉండి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, వాటర్ నీటి కేటాయింపులు ఇవి ఉంటేనే వాళ్ళ ప్రాజెక్టును టేకప్ చేస్తారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా మైనర్ ఇరిగేషన్లో మేము క్లస్టర్ కింద డేటా మీకు సబ్మిట్ చేస్తాము, దీన్ని అనుమతి ఇవ్వండి, దీన్ని ఇస్తే మాకు వెసులుబాటు దొరుకుతుంది. దీని మీద 84,000 కోట్ల మీద ఏదైతే ప్రాజెక్టు ఉందో దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక 50,000 కోట్లు మనకు కేంద్రం నుంచి సహాయం అందుతుంది. మిగతాది మనం డబ్బులు యాడ్ చేసి ఇప్పటివరకు ఆల్రెడీ 27,000 కోట్లు మనం ఖర్చు పెట్టినాం కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి దీంట్లో చూపిస్తే ఫర్దర్గా పాలమూరు రంగారెడ్డి డిపోతలు పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా నిధులను సాధించాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కంటిన్యూస్గా ఆయన లెక్కలేస్తుంటాడు. ఢిల్లీ 50 సార్లు పోయిండు, 51 సార్లు పోయిండు అని అరాజ్ పాట వాడినట్టు ఇవన్నీ ఒక కొలిక పట్టుకొచ్చి వీటి అనుమతులు తీసుకొచ్చి దీనికి నిధులు సాధించాలి. ఒకవేళ ఇవ్వకపోయినా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా అనుమతులు ఉన్న ప్రాజెక్టుకు బ్యాంకులు 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు వస్తాయి. ఈరోజు చంద్రశేఖరరావు 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలకు లోన్ తెచ్చిండు. కానీ అనుమతులు ఉన్న ప్రాజెక్టుకు మనం లోన్కి వెళ్తే 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 35-40 ఏండ్ల టర్మ్ లోన్ కింద ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంది. అందుకోసం ఎట్లయినా మొదటి విడతగా 45 టీఎంసీలు, రెండవ విడతల ఇంకొక 45 టీఎంసీలకు నీటి అనుమతులు సాధించి సిడబ్ల్యూసి క్లియరెన్స్ తీసుకొచ్చి బ్యాంకుల దగ్గరకు వచ్చి లోన్లు తీసుకొచ్చి ఏదో రకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మనం బలమైన వాదన వినిపించి ముందుకెళ్తుంటే ఇప్పుడు ఇదంతా జరిగేటట్టే ఉన్నది. మన పర్సనల్ రిలేషన్స్ అనుకోండి, లేకపోతే ఎవ్రీ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి కోర్టులో కూర్చుంటారు. మేము పోయి కన్సర్న్ మినిస్టర్ సుప్రీంకోర్టులో వేసిన ఇంకెన్ని సంవత్సరాలు మీ ట్రిబ్యునల్ పనిచేస్తుంది, 21 సంవత్సరాలు అయింది, ఇంకో 20 ఏళ్ళు చేస్తారా? నెక్స్ట్ 1 ఇయర్లో 12 మంత్స్లో ట్రిబ్యునల్ హ్యాస్ టు డిసైడ్. ట్రిబ్యునల్ ఖచ్చితంగా ఆయనకు 84-85 సంవత్సరాలు వచ్చినాయి, ఆయనకు 65 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన నెత్తి, ఇప్పుడు ఆయనకి 85 ఏళ్ళు వచ్చినాయి. ఇక ఎన్నేళ్ళు అతన్ని ట్రిబ్యునల్ చైర్మన్గా పెడతారో అతని వయసు మీద పడుతుంది, కాలం గడిచిపోతుంది, మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎక్స్పెడైట్ చేయమన్నాం. కన్సర్న్ మినిస్టర్ను, ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఇట్లా 20 ఏళ్ళ పైన అయింది, ఇంకో 20 ఏళ్ళు జరిగితే మొత్తం తెలంగాణకు తీరని అన్యాయం జరిగితే నెక్స్ట్ 1 ఇయర్లో కంక్లూడ్ చేయండి అని అంటే కాస్త ఇప్పుడు అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వినేటోడు ఇప్పుడు నెలకు 3 సార్లు వినకాడికి వచ్చింది. నెలకు 2 సార్లు 3 సార్లు ట్రిబ్యునల్ వాదనలు వింటుంది. దీన్ని స్పీడప్ చేసిన ఇవన్నీ జరిగితే ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికితే ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏ నీళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలో ఉండో చంద్రశేఖరరావు గారికి శాశ్వతంగా జల సమాధి, రాజకీయ సమాధి జరుగుద్దని ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి వారు ప్రయత్నం చేస్తుండ్రు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఫార్మర్ మినిస్టర్స్ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే ఇరిగేషన్లో వాళ్ళు గతంలో చాలా లోతుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారికి దీని మీద అవగాహన ఉన్నది. మనము చాలా 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 కరెక్ట్గా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేపడుతున్నాము. మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది.
ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి, ఎందుకంటే వాళ్ళు 25 ఏళ్ళు 2001లో మొదలుపెట్టినప్పటి నుంచి 2025 ఏళ్ళు అయింది. 25 ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికిరాళ్ళు. వాళ్ళ నోరుకి మొక్కాలి. 100% అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు. ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది. ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఇవ్వనీకే లేదు. అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. నోరు తెరిస్తే అబద్ధమే. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండు, సభలకు రానంటుండు. సభలకు వస్తే తారీఖుతో సహా ప్రతి లెటర్, ఆయన సంతకం పెట్టిన లెటరు, ఆయన చేసుకున్న ఒప్పందాలు, ఆయన పెంచిన అంచనాలు, ప్రాజెక్టును తరలించడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు. జూరాల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టు శ్రీశైలంకు షిఫ్ట్ చేస్తే, కాళేశ్వరం మీద కూడా మేడిగడ్డ నుంచి తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించినందుకు పీసీ ఘోష్ అదే చెప్పిండు. ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి కదా, ఇది ఇండివిజువల్ డెసిషన్ ఈజ్ నాట్ సఫిషియంట్, వీ హ్యావ్ టు పనిష్ దట్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకున్న పర్సన్ అని చెప్పారు. ఇవాళ ఎగ్జాక్ట్గా పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి. ఈరోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచిన, సభలోనే మాట్లాడదాం, మీరు రాండి. సభలో మీ గౌరవానికి, మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం, మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వాలి. ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది, ఈ 1000 కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి, ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి, దీనివల్ల తెలంగాణకు జరిగిన నష్టమేంది, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆనాడు ఆంధ్రప్రదేశ్కి వరద జలాలు 100% వాడుకోవడానికి రైట్ ఇచ్చారు. కర్ణాటక అబ్జెక్షన్ చెప్తే కూడా సుప్రీంకోర్టు హెస్ గివెన్ ఎ కేటగారికల్ డైరెక్షన్ టు ట్రిబ్యునల్ సేయింగ్ దట్ ఫ్లడ్ వాటర్ ఏది ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జీవో వచ్చింది 2013లో 70 టీఎంస్కి. ఈరోజు చంద్రశేఖరరావు, హరీష్ రావు ఏమంటారు, జూరాలలో 9 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, అందుకే మేము 300 టీఎంసీ ఉండే శ్రీశైలం పోయినాని. నేను మీకు ఒక వివరాలు ఇవ్వదలుచుకున్నా. 3 రకాలు నీటి నిల్వలు ఉంటాయి. 1 రిజర్వాయర్, 2 బ్యారేజ్, 3 డ్యామ్. రిజర్వాయర్ అంటే జూరాల లాంటిది, బ్యారేజ్ అంటే మేడిగడ్డను, అన్నారము, సుందిళ్లను, డ్యామ్ అంటే శ్రీశైలము, నాగార్జున సాగర్. దేని వెనకాల లిఫ్టులు పంపులు పెట్టినా ఫుట్బాల్ మునిగినట్టే బాయిలో నీళ్లు, మనం ఫుట్బాల్ బాయిలో వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు కదా, ఊర్లలో మోటార్ మునిగితే ఫుట్బాల్ అది మునిగితే చాలు నీళ్లు తీసుకోవడానికి సరిపోతుంది. మొత్తం 50 ఫీట్లు ఉంటే 50 ఫీట్లు ఒకసారి తీసుకోము. ఆయన అపాయింట్ చేసిన ఇంజనీర్స్ ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు, మీరు 35 రోజులు రోజుకు 2 టీఎంసీలు 70 టీఎంసీలు తీసుకోవడానికి 35 రోజులు ఫ్లడ్ 1 लाख క్యూసెక్స్ లేవు, 25 నుంచి 28 డేస్ ఉన్నాయి. దీన్ని 2.8 టీఎంసీ పర్ డే మీరు లిఫ్ట్ చేసుకుంటే మీరు అనుకునేస్తాను. నేనేం చెప్తున్నానంటే 2 టీఎంసీల పర్ డే 3 టీఎంసీలు తీసుకుంటే 30 రోజులు తీసుకుంటే జూరాల నుంచే 90 టీఎంసీలు మనం తీసుకోవడానికి ఉండే. కృష్ణా జలాలు కానీ, భీమా జలాలు కానీ పాలమూరులకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే సుక్క నీరు ఇయ్యాల రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీసుకుపోనికి, అది పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎవరికి చుక్క నీళ్ళు దొరకకపోతుండే. వచ్చినట్టే తెలంగాణకు తెచ్చుకుంటే ఎవరిని చెప్పుకుంటుండే, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా లబలబ ఏడవాల్సి వస్తుండే. మోడీ దగ్గర పోయి, లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర పోయి మొత్తం నీళ్ళన్నీ తెలంగాణ తీసుకుంటుంది, మేమేం చేయాలని. తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతుండే జూరాలలో ఉండుంటే. ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం పంపించడంతోటి నీకేమో 0.25 టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి ఉంటే వాళ్ళకి 13 టీఎంసీలు తీసుకోవడానికి ఉంది. నువ్వు చెంబెడ్ నీళ్లు దొంగతనం చేసే లోపల వాడు 100 కుండల నీళ్ళే తీసుకుపోయేటంత పొక్కలు పెట్టి రెడీ చేసుకున్నాడు. ఈ 10 ఏళ్లలో ఈయన వాళ్ళకి ఇచ్చిన అవకాశం. అందుకే ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా లేదు, ఇర్రేషనల్ అయిపోయింది. మనకు అసలు ఏం అవకాశమే లేదు. మనం నిండా అసలు అసలు అచేతన అవస్థకు తెలంగాణ నెట్టేసిండు చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళు బలవంతులు అయిపోయారు. పర్ డే 4.5 టీఎంసీలు తీసుకెళ్లే కెపాసిటీని 13.5 టీఎంసీలకు ఎన్హాన్స్ చేసుకున్నారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్లలో. ఈరోజు నువ్వు ఏం చేసినా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే మన శక్తి సరిపోదు. నువ్వు అన్నీ అనుకున్నట్టు కంప్లీట్ చేస్తే కూడా 2 టీఎంసీలు తీసుకోలేవు. ఇవాళ జూరాల నుంచి తరలించడంలో
నీటి అన్యాయం జరిగింది, నిధుల దోపిడీ జరిగింది. ఈ దానికి కేబినెట్ అప్రూవల్ లేదు. ఎట్లయితే మేడిగడ్డ నుంచి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారిస్తే ఎట్లయితే కమిషన్ మీరు కేబినెట్ అప్రూవల్ అడిగిండో ఈరోజు నేను ఇదే మాట అడగదలుచుకున్నాను చంద్రశేఖరరావు గారిని శాసనసభలో. అందుకే వారు హాజరవ్వడానికి జంకుతున్నారు. వారికి తెలుసు చర్చ ఎక్కడికి దారి తీస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రతి లెటర్ ఎట్లా తీసుకొచ్చి మనం ముందర పెడతాము, ఏ రకంగా చర్చ చేస్తాం అనేది వారిద్దరికీ తెలుసు. అందుకే తొండి వాదన మొండి వాదన బలంగా వినిపిస్తారు. ఎప్పుడైతే నేను ఇంటర్నల్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడి ఆఫీసర్లకు నేను ఒక డైరెక్షన్ ఇచ్చిన దీని మీద ఎంక్వైరీ చేద్దామని, ఎప్పుడైతే నేను 4 రోజుల క్రితం ఇది అన్నానో హరీష్ రావు గారు ఇది వదిలేసిండు. మళ్ళా బంకచెర్ల నల్లమల సాగర్కి పోయి గోదావరి మీద మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది మాట్లాడతలేడు. ఇప్పుడు ఇంక 3 రోజుల నుంచి మీరు హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూడండి. నేను 4 రోజుల క్రితం మా అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఓకే ఫైన్ బాగుంది చర్చ అంతా చేద్దాం, టీఓ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రెడీ అయ్యండి, ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దామని చెప్పి ఆఫీసర్లు అందరికీ చెప్పిన. మా పేషీ ఉన్నోళ్లకు లా సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి రైట్ ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేద్దాం, మనం తప్పు చేస్తే మన సంగతి తెలుస్తాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి తెలుస్తాం, ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని ఎప్పుడైతే చెప్పినామో ఈ వాసన పసిగట్టిండి. హరీష్ రావుకి ఇట్లాంటి వాసన చూసే అలవాటు బాగా పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఏమంటుండు, ఇంకా కృష్ణా నది మీద చర్చ వదిలేసిండు. లేదు 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 బంకచెర్ల నుంచి మీరు నల్లమల సాగర్ను మీరు అనుమతిస్తున్నారు, చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టిండు అని. నేను అనేది ఈ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరమైనా మనం ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా ఏ విషయంలో అయినా ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు ఇతరులకు ఇచ్చే దాంట్లో ఎవడైనా ఒక సెకండ్ అని ఆలోచన చేస్తాడా? మీ రూమ్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి. పెద్దలు అందరూ ఉన్నారు కదా. ఎవరైనా తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాడు తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు పెట్టడానికి కలలోనైనా నిద్రలోనైనా ఎవడన్నా ఆలోచన చేస్తాడా? ఆయన చేసిండు, అనుభవించిండు, ఇంటికి పోయిండు. ఇప్పుడు మన మీద ఆ దుమ్మెత్తిపోయాలి, అతికించాలనే ప్రయత్నం చేస్తుండు. అందుకే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నేను చాలా స్పష్టంగా కాటకారికలు చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే మహాభారతంలో ఉన్నట్టు ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. ఒక్కొక్క ఘట్టం ఒక రకం. ఇది మల్టీ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. వీళ్ళిద్దరిని ఊరేసిన నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. అందరి కళ్ళ ముందల AK-47 పెట్టి చాలా మందిని కాల్ చేసిన కసబ్ కూడా మనం ప్రజాస్వామిక బద్ధంగా విచారణ చేసి అతనికి న్యాయవాదులను పెట్టుకునే అవకాశం ఇచ్చి అతని తరఫున కూడా వాదనలు విన్న తర్వాతనే జడ్జిమెంట్ రాయాల్సి వచ్చింది. ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి, కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో సంపాదించిన సొమ్ముంది, ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను. అందుకే ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టున్నారు, నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా. శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేము ఏమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి. మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఎ స్టేట్ మినిస్టర్, యాజ్ ఎ ఎంపీ, ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్. జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలా ఉన్నాయి. వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్కి రేపు హౌస్లో చూపిస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేస్తున్న దాంట్లో ఉన్న లోపం ఏంది, నువ్వు సరిదిద్దుకొని ఏం చేయాలనో కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసింది కేసీఆర్ గారికి. 2015, 16 ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి మైనర్ ఇరిగేషన్ వరకు టైమ్ అండ్ అగైన్ ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిండు. ఇందులో మీరు తీసుకుంటున్న నిర్ణయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఈ లోపం ఉన్నది, మీరు దీన్ని సవరించి ఈ విధంగా చేస్తే తెలంగాణకు న్యాయం జరుగుద్ది. మైనర్ ఇరిగేషన్లో మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయి లోపభీష్టంగా, వీటిని సవరించుకోండి అని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు పదే పదే ఆనాటి ముఖ్యమంత్రికి లేఖలు రాసిండు. ఇప్పుడు కూడా నేను చంద్రశేఖరరావు గారికి ఆహ్వానం పలుకుతున్నా, సభకు రాండి, చర్చించండి.
పోనీ సభలో చర్చించడానికి మీకు నామోషిక ఉంటే మీరు ఏం సూచన ఇస్తారో లేఖ రాయండి. ఏం చేద్దామో చెప్పండి, కార్యాచరణ చెప్పండి, ఎట్లా ముందుకెళ్దాం. సంవత్సరాలు సరిదిద్దలేనంత అన్యాయం తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలలో, అది నీళ్లు కావచ్చు, నిధుల ఖర్చు కావచ్చు, అన్యాయం జరిగింది. ఇక అన్యాయాన్ని చూసి ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం ముందుకు కూడా వెళ్ళలేం. కాబట్టి ఏదో రకంగా శక్తి కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు బలమైన వాదనని క్షేత్రస్థాయిలో వినిపించుకుంటూనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మనస్ఫూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. రోజుకు 18 గంటలు, రాత్రి 4 వరకు 5 వరకు. ఎందుకంటే ఏ ఫైలు ఏ కాగితం ఏడుందో ఎవరికి తెలియదు. ఏ కాగితం వెనకాల ఏ కాగితం దాచిపెట్టిండో హరీష్ రావు, చంద్రశేఖరరావు అది తెలియదు. దాని వెనకంగా ముందలంగా ఇట్లా అడ్డం కూడా, ఇప్పుడు పేపర్ చదివితే ఇట్లా చదువుతాం, లేకపోతే ఇట్లా చదువుతాం. కానీ చంద్రశేఖరరావు చేసిన దానికి ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది. ఈడ కూడా మన కోడ్ పెట్టిండేమని ఇట్లా 10 పేజీలు ఇట్లుంటే ఇట్లా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ మీద ఇట్లా పేరు రాసుకునేటోళ్ళం మనం. ఇప్పుడు ఇట్లా కూడా ఈ బండిల్ మీద ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఇంత సంక్లిష్టంగా మార్చండు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరే. 5 ఏళ్ళు హరీష్ రావు గారు మాత్రం ఉన్నాడు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మాత్రం ఉన్నాడు. నేను రాను, నేను మాట్లాడాను. మీ అసలు మీ స్థాయి ఎంత, మీ బిషాత్ ఎంత అని అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. నాకు అర్థం కాలే వాళ్ళు ఎవరిని అవమానిస్తురో, ఎవరిని ఎటకారం చేస్తుండ్రో. తీస్తాడు ఎడిపోతాడు కానీ. సో నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చిన్న తప్పిదానికి, చిన్న లోపానికి పాల్పడలేదు. గతంలో చేసిన వాటిని అన్నిటినీ సరిదిద్దడానికి, సవరించడానికి నిత్యం ప్రయత్నం చేస్తున్నాము. ఇదే చేసిన ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5-6 సార్లు ఈ చదువు చదివితే 5-6 సార్లు ఐఏఎస్ అయి ఉండేటోడు. పిహెచ్డి కూడా ఇవ్వచ్చు, డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ స్టడీస్కి అంత డీటెయిల్ అండ్ డెప్త్ ఎనాలిసిస్, ఒక పేపర్ 4 లైన్లు జమ చేయడానికి ఎన్ని పేపర్లు చదవాల్సి వస్తుందో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నీ సభలో బలంగా మన వాదన వినిపిద్దాం. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా గైర్హాజరు కావద్దు. ఇది చాలా కీలకమైన సందర్భము. సభలో 100% హాజరు ఉండాలి. హాజరుతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి. మనం ఎవరిని కించపరిచినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. మన దగ్గర కంటెంట్ ఉంది, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మన దగ్గర చెప్పే నాయకులు ఉన్నారు. గతంలో ఇరిగేషన్లో చేసిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు సభలో. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని, గతంలో జరిగినవి, ఈరోజు ఒక అధికారి గురించి మాట్లాడుతున్నారు. ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నాడు, ఆయనను ఎట్లా తీసుకుంటారని. ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఆదిత్యనాథ్ దాస్ అనే అధికారి 2007 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఇరిగేషన్ సెక్రటరీ. ప్రతి జీవో, ప్రతి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి చివరికి లాస్ట్ జీవో కమాండ్ స్టేట్లోనే నారాయణపేట, కొడంగల్, మక్తల్ ఎత్తిపోతల పథకం లాస్ట్ జీవో కూడా ఆదిత్యనాథ్ దాసే ఇచ్చిండు. అధికారులల్లా హయ్యెస్ట్ అవగాహన ఉన్న ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం అతన్ని పట్టుకొచ్చి తెలంగాణకు పెట్టుకున్నాం. ఎందుకంటే
కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్కి ఎస్కే జోషి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసిన ఇరిగేషన్ సెక్రటరీగా జోషి గారు అటు ఉన్నారు, దాస్ గారు ఇటు ఉన్నారు. స్టేట్ బైఫర్కేషన్లో ఐఏఎస్లు కేటాయించినప్పుడు దాస్ గారు నాకు తెలంగాణ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు, తెలంగాణకి ఇవ్వకుండా తను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. కొంతకాలం ఇరిగేషన్ చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ చేసిన రిటైర్ అయిపోయింది ఆయన. నేను వచ్చిన మరుక్షణమే గతంలో కేసీఆర్తోని ఆంధ్రప్రదేశ్కు పనిచేసి వచ్చిన అధికారులందరూ కేసీఆర్తో ఉన్న జోషి గారు కావచ్చు, లేకపోతే స్మితా సబర్వాల్ గారు కావచ్చు, మురళీధర్ రావు గారు కావచ్చు, వీళ్ళందరినీ పీసీ ఘోష్ కమిషన్ చాలా తప్పిదాలకు పాల్పడ్డారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళందరినీ తీసేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు సంపూర్ణమైన అవగాహన లేదు. సంపూర్ణమైన అవగాహన 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న అధికారిని ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెచ్చుకున్నాం మనం. అతను ఆంధ్రప్రదేశ్ అతను కాదు, తెలంగాణ అతను కాదు, అతను బీహార్ అతను. అతనికి ఏ రాష్ట్రంతో ఏం లేదు, ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ నిజాయితీగా ఉద్యోగం చేసే బాధ్యత. 10 సంవత్సరాలు ఇరిగేషన్ మీద ఈరోజు మనకి ఇన్ని డీటెయిల్స్ ఎట్లా తెలియగలిగిన, ప్రతి ప్రాజెక్టు ఒరిజినల్గా కన్సీవ్ చేసినప్పుడు ఏం జరిగిందో ఆయనకు తెలుసు. ఒరిజినల్గా ఆ రోజు కంబైన్డ్ స్టేట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేది ఎన్ని రకాలుగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసిరో ఆయనకు తెలుసు. ఈరోజు మార్చడం వల్ల ఎంత పెరిగిందో ఆయన అంచనా వేయగలడు. ఇప్పుడు అతను ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాడు అని హరీష్ రావు గారి కోపం. ఇతను తొలగిస్తే ఆయన దొంగతనం పట్టించేటోడు ఉండడు కాబట్టి ఎట్లనే చేసి నన్ను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక అధికారి మీద దాడి చేస్తున్నాడు. అధికారి ఏం చేస్తాడే, డీటెయిల్స్ ఇస్తాడు. అధికారి ఏమన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో నేనేం మాట్లాడాలో మాకు అంత విజ్డమ్ లేదా? కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్కు పనిచేసిన వాళ్ళను చంద్రశేఖరరావు పెట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక. కంబైన్డ్ స్టేట్లో తెలంగాణకు పనిచేసిన అధికారులను ఈరోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కోసం తెచ్చుకున్నాం. ఆ అధికారులు ఈరోజు ఈ దొంగతనాన్ని మొత్తం లెక్కగట్టి ఇక్కడ నుంచి ఇక్కడ గతంలో జరిగిన జీవోలు కానీ అనుమతులు కానీ ఏమేమి ఉన్నాయి, ఈరోజు మార్చడం వల్ల ఏం జరిగిందనే వివరాలు మాకు సంపూర్ణంగా అందిస్తున్నారు. వీటన్నిటిని నిలదీస్తామని చెప్పి ఈరోజు అధికారులను కూడా టార్గెట్గా చేసుకొని రేవంత్ రెడ్డి సలహాదారే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు. ఆయన చంద్రబాబు నాయుడుకు చుట్టంగా నాయకును పొన్నం ప్రభాకర్ గారిని, వివేక్ వెంకటస్వామి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 2004 నుంచి 2014 తెలంగాణ కోసం కొట్లాడిన ప్రజాప్రతినిధులు ఈరోజు ఏ హోదాలన్నా ఉండండి, మీరు అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని సభకు ఆహ్వానించండి. నేను మీ ద్వారా వారికి మాట ఇస్తున్నా, వారి గౌరవానికి ఎలాంటి భంగం కలగదు. సభానాయకుడిగా ఇది నా హామీ. నా సహచర ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఏ అంశం ప్రస్తావించినా మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం సభలో. వారు రావాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికి అవగాహన కల్పించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ